నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపులు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కోర్టు మెట్లెక్కిందో అక్కడ అందరికీ చొక్కెదురైంది. వారు రాజీనామా చేయబోతున్నారు, వాళ్ళు పార్టీ నుంచి తొలగించబోతున్నారు, ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. కానీ ఇక్కడ పూర్తిగా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్తోనే ఉన్నామని చెప్పి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు నోటీసులకి ఒక రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఎవరైతే ఒక ఇద్దరు మినహాయించారు, దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి మాత్రం ఇంకా సస్పెన్స్లో ఉన్నారు. వారు ఇంకా సమయం కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? పార్టీ కండువాలు కావవి జాతీయ జెండా కండువాలు కప్పారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ కేటీఆర్ మెన్షన్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీతో ఉన్న ఫోటోలు, రాహుల్ గాంధీని ఎందుకు కలిశారు మీరు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటారన్నటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎలా స్పందించబోతుంది, స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కోర్టుకు సంబంధించి కూడా సమయం దగ్గర పడుతుంది కాబట్టి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా క్లారిటీగా ఏదైతే తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా క్లియర్గా ఉంది. అంటే 10 మందికి సంబంధించినటువంటి 8 మంది క్లారిటీ ఇచ్చారా, ఇందుకు ఏ పార్టీలో ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయా, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మీరు ఎక్కడుంటే కేసీఆర్ను కేటీఆర్ను కలవకుండా రేవంత్ రెడ్డిని ఎందుకు కలుస్తున్నారంటే అభివృద్ధి కోసం కలుస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి మనం ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకి జూమ్ కాల్లో ఉన్నారు, వారికి కూడా నమస్కారం. అలాగే టీపీసీసీ సెక్రటరీ కొక్కొండ రాహుల్ గౌడ్ మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, వారికి కూడా నమస్కారం. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు అట్లూరి రామకృష్ణ గారు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి మనం ఈ వ్యవహారానికి సంబంధించి ఫస్ట్ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు వాళ్ళు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఎందుకంటే పిటిషన్ వేసింది వారే కాబట్టి ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు, ఎందుకు ఏంటి అసలు మీ పార్టీలో ఉన్నామని వారు నొక్కు ఒక్కాలని చెప్తుంటే మీరు లేరు అని చెప్తున్నారు, మళ్ళీ బయటకు వచ్చి జగదీష్ లాంటి వారు మా పార్టీలో ఉంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు? అభివృద్ధి కోసం కలిసినా కూడా మీకు ఇబ్బంది అవుతుందా? ముందుగా వారు ఎవరైతే శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన వారు ఉన్నారో వాళ్ళు పార్టీ ఫిరాయించింది వాస్తవం, కాంగ్రెస్ పార్టీని కలిసి కండువాలు కప్పుకొని వారితో అంటగాగింది వాస్తవం. వారు ఊహించి ఉండలేదు, ఎందుకంటే టీఆర్ఎస్ ఇంత సీరియస్ గా తీసుకొని కోర్టుకు వెళ్తారని వాళ్ళు ఊహించలే కాబట్టి ఆ రోజు వాళ్ళు సుమారుగా 10 మంది పార్టీ మారిండ్రు. మరి ఈ రోజు సుప్రీంకోర్టు కలగ చేసుకొని స్పీకర్ గారికి అల్టిమేటం ఇవ్వడంతో బెదిరించుకొని భయపడి రాజకీయంగా వారి యొక్క పరిస్థితి ఇబ్బందికర పాలవుతుంది కాబట్టి వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ రోజు ఏమంటున్నారు, అబద్ధాలు మాట్లాడుతాం. వాళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ధైర్యం ఉన్నా, సిగ్గు శరం ఉంటే, సిగ్గు నెత్తలు ఉంటే వాళ్ళ కూడా ఖచ్చితంగా నిజం చెప్పాలి. ఎందుకంటే పార్టీ కండువ కప్పుకుంది వాస్తవం. ఒకవేళ వారు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పని మీద పోయేటప్పుడు అన్నప్పుడు కలిసి రావచ్చు, మళ్ళీ టీఆర్ఎస్ భవన్కు రాలేదు. ఈ రోజు వరకు గారిని, కేటీఆర్ గారిని కానీ, శాసనసభ్యులను కానీ వారి యొక్క కాన్స్టిట్యున్సీ లోపల పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ దూరంగా ఉన్నారు. మరి వారికి ఏం సమాధానం చెప్తారు? కండువా వేసిరంటే 3 రంగుల కండువ వేసిర్రు, ఇది జాతీయ చిహ్నం అని అబద్ధాలు మాటలు, దిగజారుడు రాజకీయ మాటలు మాట్లాడదు. ఇట్లా ఒకటే అవునండి, మేము కేసీఆర్ గారి పని నచ్చలేదు, లేదా మేము పార్టీ నచ్చలేదు. కానీ ఒకటి రామ్మోహన్ గారు, పార్టీ పేరు మీదే ఉన్నటువంటి సభ్యత్వానికి సంబంధించి ఐడి కార్డులకు సంబంధించి వారు శాలరీ రిసిప్ట్లు కూడా చూపిస్తున్నారు, మేము ఈ పార్టీ మీద తీసుకుంటున్నాం శాలరీస్ కూడా అని. అవన్నీ ఇదే అంటున్నాను, నీతి మాలిన మాటలు ఇవన్నీ. టెక్నికల్ గా పార్టీ ఏ గుర్తు పైన గెలిచిందో అసెంబ్లీలో గానీ వాళ్ళ యొక్క జీతభత్యాలు గానీ అదే పార్టీ పైన వస్తాయి. రేపు ఎక్కడ ఓటింగ్ ప్రక్రియ జరిగితే అసెంబ్లీలో కూడా వాళ్ళకి కేటాయించిన సీట్లు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటాయించిన సీట్లను కూర్చోబెడతారు. పార్టీ మారినంత మాత్రం ఈ యొక్క ఇది పోదు కాబట్టి అది ఈ యొక్క పాయింట్ ని వాళ్ళు పట్టుకొని మాటలు మాట్లాడుతున్నారు. ఇదే విషయం చెప్తున్నాం మనం, పార్టీ మారేది కాబట్టి సభ్యత్వం కోల్పోవాలని మేము చెప్తా ఉన్నాం. దాని కొరకే కోర్టుకు పోవాల్సి వచ్చింది, సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు అక్కడ స్పీకర్ గారు వివరం ఇవ్వలేదు. దానం నాగేంద్ర గారు ఎంపీసీ వచ్చి ఓడిపోయినా కాబట్టి నాకు జూబ్లీ సీట్ కావాలని అడుగుతా ఉన్నాడు. మరి టీఆర్ఎస్ భవన్ కు వచ్చి అడగకుండా కాంగ్రెస్ గాంధీ భవన్ కు వచ్చి ఎందుకు అడుగుతుంది టికెట్ అయినా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ గమనించి ప్రజలే మరి అంత వెర్రివాళ్ళు గారు, పిచ్చోళ్ళు గారు, వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కలిసి వాస్తవం. అది కలవని ప్రజాస్వామ్యం ఎవరు ఎక్కడైనా పోవచ్చు, నిర్బంధం ఏం లేదు. కానీ ఇది అబద్ధాలు మాట్లాడే విచిత్రంగా ఉంది. మరి మీ యొక్క అసెంబ్లీ ముఖ్యమంత్రి దగ్గరికి మీ యొక్క అసెంబ్లీ అభివృద్ధి కొరకు పోయినట్టయితే కాన్స్టిట్యున్సీకి మీరు అక్కడ స్థానిక అసెంబ్లీలో మీ సెగ్మెంట్ లోపల పార్టీ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తలేరు? కేటీఆర్ గారు ఎందుకు కలవడం లేదు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా?
ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన గద్వాల నియోజకవర్గానికి కేటీఆర్ గారు పర్యటనకు వెళ్ళారు. మరి అక్కడ కిషన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు కలుస్తున్నా కేటీఆర్ గారిని కలవడం లేదు. మన ఏం చెప్తారు టీవీలో అయినా, నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నాకు జీతం టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది, కుర్చీ టీఆర్ఎస్, ఇవన్నీ అంటే ఏం మాట్లాడుతున్నట్టు. మరి ఎందుకంటే మళ్ళీ ఏమైనా మాట్లాడితే రాజకీయంగా చెడ్డ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇది తప్పు, పూర్తిగా ఆక్షేపణ ఏమిది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పార్టీ మారింది వాస్తవం. ఆ వాస్తవాన్ని ఒప్పుకోండి. మీరు 10 కోరకు ఇంత నీచంగా దిగజారుతారో ఎవరు ఊహిస్తలేరు. కాబట్టి ఇటువంటి పని చేసి రాజీనామా ఎట్లా చేయలేదు, చేతగాలే. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పోతే గెలవరని తెలిసి టీఆర్ఎస్ పార్టీకి పైన గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సరే మీ ఇష్టం, కలిస్తే కలవడం, ఎవరు ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని. కానీ రాజకీయ ఇబ్బంది పెట్టబట్టే ఈ రోజు ఇబ్బంది పెట్టి కోర్టుకి వెళ్ళబట్టే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు క్లియర్ గా చెప్తున్నారు మీ పార్టీలో ఉన్న అబద్ధాలు ఇవి. ఇప్పుడు ఒకటి గమనించండి, గడిచిన 20 నెలలుగా అంటే సుమారు 15 నెలలు వాళ్ళ పార్టీని వదిలిపెట్టి ఈ 15 నెలలుగా తమ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కానీ కార్యకర్తలు కానీ కలిసి రేపడిన వారు ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? ఇట్లా పార్టీ మారిన వాస్తవం. నిజం వదిలిపెట్టి సిగ్గుశరం లేకుండా ఇట్లా అబద్ధాలు మాట్లాడారు. పదవిని కాపాడుకోనికే ఎంత నిశ్చయంగా దిగజారిపోతారు వాళ్ళు. ఒకసారి బీజేపీ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. 10 ఉంటుందా, ఓడిపోతుందా, రేపు నీకు రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడా ఇవ్వడా అనేది అందరికి తెలిసిన విషయం. కాబట్టి చేతనైతే ఒకటే చెప్పాలి, నీతి నిజాయితీ ఉంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇమీడియట్ గా అందరు ముక్కు నేలకు రాసి పొరపాటు అయింది 15 నెలలు పార్టీ ఆఫీస్ రాలే కాబట్టి అని ఇమీడియట్ గా వచ్చి కేటీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు కలిసి పార్టీ పాల్గొనండి. అవసరం నియోజకవర్గ అభివృద్ధి కొరకు. కానీ అబద్ధాలు మాట్లాడుతూ నేను 3 రంగుల కండు వేసుకున్నా, కాంగ్రెస్ పార్టీ కండు వేసుకోలేదు, నాకు జీతం అక్కడికెళ్ళి వస్తుంది, ఈ అబద్ధం మాటలు బొంకుడు మాటలు మాట్లాడితే పూర్తిగా దిగజార కిందకి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచినావో ఆ కండువా వేసుకొని కనిపి మరి ముఖ్యమంత్రి ఒకటే విషయం, ముఖ్యమంత్రి గారు మర్యాద కొరకు 3 రంగుల కండువా కప్పిండు, సంతోషం. అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదంటున్నావు, సంతోషం. మరి నీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ పార్టీ కండువా కప్పితే కప్పుకో, మరి గులాబీ కండువా ఎందుకు కప్పుకోవడం లేదు? మరి గులాబీ కండువా దీనికి సమాధానం చెప్పాలి. రైట్, ఒకసారి మన బీజేపీ పార్టీకి వెళ్దాం. ఎస్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అట్లు